ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 20 నుంచి చూడండి. యూదా రాజులారా, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. ఏమంటున్నాడు? మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినము ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మంలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్ల నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పని చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి. వచ్చేసింది. ఏమొచ్చింది? స్వనీతి వచ్చేసింది, స్వప్రయోజనం వచ్చేసింది. చూసారా? దేవుడి మాట వినకపోతే అయిపోయినట్టేక. మీరు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధన అందకుండాను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మముల్లో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదావారును యెరూషలేముల నివాసులను ఈ పట్టణపు గుమ్మముల్లో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. చూసారా? నేను చెప్పినట్టు చేస్తే ఈ పట్టణం నిలుచును, మరి రాజులు వెళ్తారు అని చెప్తున్నాడు. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకొని యూదా పట్టణముల నుండి, యెరూషలేము ప్రాంతముల నుండి, బెన్యామీను దేశముల నుండి, మైదానపు దేశముల నుండి, మన్యముల నుండి, దక్షిణ దేశముల నుండి వచ్చేదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చేదరు. అయితే మీరు విశ్రాంతి దినమును 27 చూడండి, పర్టికులర్గా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు? మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మముల్లో అగ్ని తగలబెట్టేస్తాను అంటున్నాడు. అంటే నేను చెప్పింది కానీ నేను చెప్పినట్టుగా మీరు చేయకపోతే, విశ్రాంతి దినంలో ఉపవాసం ఉన్న దినాల్లో నేను చెప్పినట్టుగా కానీ మీరు ఆచరించకపోతే ఆ యెరూషలేములోని అగ్ని తగలబెట్టేసేస్తాను అన్నాడు. అగ్ని అంటే మనకు కనిపించే అగ్ని కాదు. అగ్నికి బైబిల్లో ఇచ్చేటువంటి డెఫినేషన్ ఏంటంటే సుమారు 2-3 రకాలు ఉంటాయి. అగ్ని అంటే మామూలుగా మనం మండించేది ఇది ఒకటి అయింది. ఇంకొకటి తెగులు కూడా అంటాడు. తెగులు, అగ్ని రాగబెట్టేదను అంటే నా కోపం రగులుకుండిద్ది, నా తెగులు రగులుకుండిద్ది అని తెగులను కూడా అగ్నితో పోలుస్తాడు, కోపాన్ని కూడా అగ్నితో పోలుస్తాడు అనమాట. యెరూషలేము గుమ్మములో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రాజబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును. ఆర్పలేరు అంటున్నాడు. అంటే కోపం దిగిద్ది అంటున్నాడు. ఎలా దిగిద్ది? నేను చెప్పినట్టుగా మీరు చేయకపోతే. విశ్రాంతి దినాన తీరిగ్గా ఉండాలి, ఏ పని చేయకూడదు, భోజనం తినకూడదు, తర్వాత బరువులు మోయకూడదు, మీ పశువులు మేత మేయకూడదు, మీ పశువులు నీళ్లు తాగకూడదు, మీరు కూడా నీటి చుక్క కూడా తాగకూడదు. చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఆ రోజు. ఆ రోజు మీరు తీరిగ్గా ఉండి నేను చేసినటువంటి వాటన్నిటిని కూడా మీరు తలపోసుకోవాలి. విశ్రాంతి దినాన్ని మీరు ఆ విధంగా పాటించాలి, ఉపవాస దినంగా పాటించాలని చెప్పినప్పుడు మరి వాళ్ళు ఏం చేశారంటే బరువులు మోయొద్దని చెప్పాడు. బరువులు మోస్తే మాత్రం అగ్ని రాజబెడతానన్నాడు యెరూషలేము పట్టణంలో. అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 15. బాగా వినాలి. అమ్మ తిరుగుని బాగా కూర్చో. చెన్నేశాబు కూర్చో. తిరుగుతున్నా, గోల చేస్తున్నాం. చూడండి ఏమన్నాడు? 15:32. ఏదైతే వద్దన్నాడో ఆ ప్రజలు ఏం చేస్తున్నారు చూడండి. అందులో ఒక అతను ఏం చేస్తున్నాడు చూడండి. సంఖ్యాకాండం 15:32 నుంచి. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు వేరుట చూసిరి. వాడు కట్టెలు వేరుట చూసిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వ సమాజం నొద్దకును వారిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో
అది విశదపరచబడలేదు కనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము పాలెమ వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెపు వెలుపలికి వాడిని తీసుకుని పోయి రాళ్లతో వాడిని సావగొట్టేశారు. ఎవరిని? విశ్రాంతి దినాన్ని మీరిన వాడిని, విశ్రాంతి దినాన్ని తీరిగ్గా ఉండని వాడిని, విశ్రాంతి దినాన్ని మీరిన వాడిని, ఉపవాసంగా చేయని వాడిని, 7వ దినాన ఉపవాసం దేవుడు చెప్పినట్టుగా చేయని వాడిని, ఆజ్ఞను అతిక్రమించిన వాడిని ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపేశారు. అంటే అతను ఏం చేశాడు తెలుసా? స్వప్రయోజనం చేసుకున్నాడు. స్వప్రయోజనం. దేవుడి నీతికి లోబడలేదు. దేవుడి నీతికి లోబడకుండా తన స్వనీతిని లోపరుచుకున్నాడు, తన స్వనీతిని స్థాపించుకున్నాడు. అంటే ఏ పని చేయకూడదు అని చెప్పినా కానీ వినలేదు, స్వనీతిని స్థాపించుకున్నాడు. అప్పుడు విశ్రాంతి దినాన్ని మీరినందుకు ఆ రోజు ఆయనకి ఏం పడింది? మరణశిక్ష పడింది. అంటే స్వనీతి అనగా, స్వప్రయోజనం అనగా, దేవుడు చెప్పిన ప్రకారము, దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయకపోతే, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఉపవాసం దినాన ఎలాగైతే దేవుడు చేయమన్నాడో అలాగ నువ్వు చేయకపోతే, దాన్ని మీరితే అది స్వప్రయోజనం అనేది అయిద్ది, ఇంకా అది ఆజ్ఞ ధిక్కారం అయిద్ది, ప్రాణ నష్టానికి కూడా దారితీసిద్ది. ఇంకా ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు చూడండి, అందరూ ఏం చేశారు? యెషయా గ్రంథము 58లో అందరూ కూడా స్వప్రయోజనానికే ఉంటున్నారు. దేవుడు చెప్పిన మాటలు పక్కన పెట్టేశారు. దేవుడు చెప్పినట్టుగా ఉపవాసం ఉండలేదు, దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు పాటిస్తలేదు. అందరూ తమ స్వనీతిని స్థాపించుకున్నారు, స్వప్రయోజనకే వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. శరీరానికి కావలసినట్టుగా వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తించుకుంటూ, శరీరంతో వారి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటూ, వారి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ ఉపవాస దినాలను పాటిస్తున్నారు, వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఏమంటున్నాడు చూడండి, యెషయా గ్రంథం 58 మొదటి నుంచి. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. చూసారా? యాకోబు ఇంటి వారికి, చూడండి బాగా వినండి, ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. చూసారా? వాళ్ళు చేసిన తిరుగుబాటును తెలియజేయమంటున్నాడు. యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియజేయము. ఏం చేశారు? ఏం పాపం చేశారు అని అంటే, విశ్రాంతి దినమున, ఉపవాసం ఉన్న దినమున మీరు ఎలాగ పాటించాలో అలాగ పాటించకుండా దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను ధిక్కరించి పాపం చేసేసారు అన్నాడు. అదే అంటున్నాడు, యాకోబు ఇంటి వారికి వారి పాపం తెలియజేయము, తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించి వారు అయినట్టు, న్యాయవిధిని విడవక నీతిని అనుసరించి వారు అయినట్టు అనుదినము, చూసారా, అనుదినము నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షము కావాలనని వారు ఇచ్చేంతురు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, వాళ్ళే అంటున్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు అంటున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకు చూడవయ్యా, మేము మా ప్రాణములను ఉపవాస దినం ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు. ఏం చేస్తారంట? వ్యాపారం అంటే స్వనీతిని స్థాపించుకుంటున్నారు, స్వప్రయోజనం చేసుకుంటున్నారు, స్వప్రయోజనంకి ఉపవాసం ఉంటున్నారు. ఆ రోజు చెప్పినట్టుగా ఏ పని చేయొద్దన్నాడు, వ్యాపారం చేయొద్దన్నాడు, బరువులు మోయొద్దన్నాడు, ఏం చేయొద్దని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట, అది నానా మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీ గేదెల చేతే పని చేయించొద్దు అన్నాడు, మేత వేయొద్దని చెప్పాడు. ఇంకెవరి చేత చెప్తున్నారు? పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడతాం అంటే గొడవలు కలహాలు. విశ్రాంతి దినాన్ని కలహాలు ఉండొచ్చా? ఇది ఎవరి నీతి? ఇది వారి స్వనీతి. దేవుడికి భయపడతల్లా, దేవుడి భయం లేదు, దేవుడి భీతి లేదు, భక్తి లేదు, స్వనీతిని స్థాపించుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం
ఈనాడు చాలామంది ప్రపంచంలో ఇదే జరుగుతుంది. భయము, భక్తి ఏమీ లేదు. దేవుడి మాట వినే గుణం అస్సలు లేదు. అన్నం మానేసి ఉంటే కాదు, దైవ చిత్తానుసారంగా ఆ రోజు ఉండమని చెప్తే వాళ్ళు వినలేదు, ఉండలేదు. అది స్వప్రయోజనంగా అయిపోయింది, స్వనీతిగా అయిపోయింది. తర్వాత ఏమంటున్నాడు, మీరు కలహపడుచు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. నేను చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి? అన్యాయంగా గుద్దులాడుచు మీరు ఉపవాసం ఉందురు అంటున్నాడు. ఇలా ఉంటే మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ఇలా ఉంటే మీ కంఠధ్వని పరమానికి ఉపయోగపడిద్దా? పరమునకు వెళ్ళిద్దా? వెళ్ళదు. ఇదేంటి, నేను చెప్పింది ఏంటి, మీరు గుద్దులాడుకునేది ఏంటి, మీరు గొడవలు ఏంటి, మీరు తగాదలు ఏంటి, ఆజ్ఞను ధిక్కరించడం ఏంటి, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుకోవటం ఏంటి, మీరేమో వ్యాపారాలు చేయటం ఏంటి, మీరు పనులు చేసుకోవటం ఏంటి, నేను తీరిగ్గా ఉండమని చెప్పాను కదా, ఏంటి మీరు నేను చెప్పేది ఏంటి, మీరు స్థాపించుకుంటుంది ఏంటి, స్వప్రయోజనాలు కోసం ఏంటి మీరు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు వ్యాపారం చేయటం స్వప్రయోజనమే కదా, చేస్తున్నారు వాళ్ళు స్వప్రయోజనం కోసం. ఇక ఇలా చేస్తే మీ కంఠ ధ్వని పరమున విడబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ఏమంటున్నాడు, ఈ విధంగా గొడవలు పడి నేను చెప్పినట్టుగా చేయకుండా, నాకు లోపడకుండా మరి అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలి తల ఉంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? కూర్చునుట ఉపవాసమా? నేను చెప్పింది ఏం చేయకుండా, నా ఆజ్ఞలు ఏం పాటించకుండా, నాకు లోపడకుండా. ఇశ్రాయేలు అదే చేస్తున్నారు. దేవుడు చెప్పింది పక్కకు పెట్టేశారు. వారు స్వనీతిని స్థాపించబోనుకున్నారు. జమ్మువలే తలంచుకుంటున్నారు, ముఖం వికారంగా పెట్టుకుంటున్నారు, దుఃఖమోహం పెట్టుకుంటున్నారు, గోనెపట్ట కట్టుకుంటున్నారు, ఆజ్ఞలు మాత్రం గైకొంటలా. ఇదే స్వనీతి అంటే. ఈనాడు ప్రపంచంలో 99% ఇదే జరుగుతుంది. ఇదే జరుగుతుంది. పైకి వేషధారణ, ముఖం వికారంగా పెట్టుకొని దుఃఖ ముఖంలో నేను ఉపవాసం ఉంటున్నానని. ఉపవాసం ఉన్నావా? ఆజ్ఞలు గైకొంటున్నావా? దైవ చిత్తానికి లోపడుతున్నావా? అదే మాకు చెప్పకూడదు, మేము వినకూడదు. నువ్వే ఉపవాసం చేస్తున్నావు. నేను అడగతలేదు సుమి, దేవుడు అడుగుతున్నాడు ఈ మాట. నువ్వేం చేస్తున్నావు? నీ స్వనీతి అది, స్వప్రయోజనకై నువ్వు ఉంటున్నావు. ఇంక తర్వాత ఏమన్నాడు, ఒకడు జమ్మువలి తలంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకున్నట్టు కూర్చున్నట్టు ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరము అనుకుందురా? చూడండి, ప్రీతికరం అనుకుందురా? కాదంటున్నాడు. ఇష్టం కాదంటున్నాడు. ఇష్టం కాదు అది. వాళ్ళు అలాగే చేశారు. స్వప్రయోజనం చేసుకున్నారు, స్వనీతిని స్థాపించుకున్నారు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా అలాగే తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోయారు. దేవుడి ఇష్టాన్ని పక్కన పెట్టేసేసారు ఇశ్రాయేలు అందరూ కూడా. ఇప్పుడు వాళ్ళు స్వప్రయోజకులు అయ్యారు. ప్రేమ దేవుడి బిడ్డలారా, ఇంకా చూడండి నెహెమ్యా గ్రంథం ఎలాగ స్వప్రయోజకులు అయ్యారు చూడండి. ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో అదేనా ఏం పని చేయకూడదు, ఏదైతే చేయొద్దని చెప్పాడో పర్టిక్యులర్గా నువ్వేమన్నా చేసుకో దేవుడా, మేము అదే చేస్తామని చెప్పి నీతికి విరోధులుగా తయారైపోయారు. చూడండి నెహెమ్యా గ్రంథం 13:15-22 ఎంత స్పష్టంగా వాళ్ళు ధిక్కరించారు చూడండి. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున, అదిగో చూడండి, ఉపవాస దినం ఏం చేస్తున్నారు? ద్రాక్ష తోటలో తొక్కుతున్నారు. తొక్కుటయు, గింజలు తొట్టల్లో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను, అదుకో బరువులు మోయొద్దని చెప్పాడా? యూదుల్లో అంటున్నాడు బరువులు మోయొద్దని చెప్పాడా? ఖచ్చితంగా వాళ్ళు అదే పని చేస్తున్నారు. ద్రాక్ష తోటల్లో ద్రాక్ష కాలేసి విత్తనాలు తీసి తొక్కి రసం తయారు చేస్తున్నారు. బరువులు తీసుకొని యెరూషలేములోకి వచ్చేస్తున్నారు. మొయ్యొద్దని చెప్తే ఏదైతే చెప్పాడో అదే చేస్తున్నారు. అంటే స్వప్రయోజనం, స్వనీతి స్థాపించుకుంటున్నారు. వీళ్ళకి పట్టిద్దండి, వీళ్ళకి పట్టిద్ది వదిలిపెట్టడండి. వీళ్ళని ఎట్టా కొట్టాడు, వీళ్ళని మామూలుగా కాదు. చూస్తారు మీరు వాక్యం. ఎందుకంటే ఇంత లోతుగా ఎవరు మనతో చెప్పరు, మనం వినం కూడా. ఈ లోతైన విషయాలు మనం వింటేనే అసలు ఉపవాసం అంటే ఏంటో మనకు అర్థమైద్ది. ఉపవాసంలో దేవుడి మనసు ఏంటో మనకు అర్థమైద్ది. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలో కూడా మనకి అర్థమైద్ది. స్వప్రయోజనంగా ఈనాడు ప్రపంచంలో ఎక్కువ శాతం ఉంటున్నారు, కానీ దేవుడికి నీతికి లోబడేవారు ఎక్కువ శాతం ఈనాడు ప్రపంచంలో ఉండలేదు. ఇప్పుడు చూద్దాం ఇంకేమన్నాడు చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆహార వస్తువులను
ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములలో యూదులకును శాపలు మొదలైన చూశారండి. యూదులకి తీసుకొచ్చి అమ్ముతున్నారంట. ఏమేమి? యూదులకి అమ్ముతున్నారంట. ఏమేమి? చేపలను, ఇతర వాళ్ళు మిగతా అన్నిళ్ళు ప్లస్ యూదులకి వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఇవి తీసుకొచ్చి వాళ్ళకి అమ్ముతున్నారంట. వాళ్ళు కమ్మగా విశ్రాంతి దినాన్ని తినేస్తున్నారంట. ఏది తినొద్దని అని చెప్పాడుగా, ఏదైతే చెప్పాడో దానిని పక్కన పెట్టేసి వారు స్వప్రయోజనము ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందామని ఏదైతే యేసుక్రీస్తు వారు ఆనాడు వద్దన్నాడో అదే ఖచ్చితంగా ఇశ్రాయేలు అంతకు పైన అంటే పాత నిబంధనలు అదే చేశారు వాళ్ళు. చదువుదాం. యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకిని ఈ పట్టణస్థుల మీదకిని అదుగో. ఏమన్నాడు? మీ పితరులు దేవుడి మాట వినకుండా ఆజ్ఞను ధిక్కరించి మన మీదకిని ఈ పట్టణం మీదకిని ఏం తెచ్చారు? కీడు తెచ్చారు. మరి మీరేంటి ఉపవాస దినాన మరి ఏ పని చేయకూడదని దేవుడు చెప్పినప్పుడు, బరువులు మోయకూడదని చెప్పినప్పుడు, తినకూడదని చెప్పినప్పుడు, పశువులు మేత మేయకూడదని చెప్పినప్పుడు, మరి ఇదేంటి ఇదన్నీ తీసుకొచ్చి మీరే అమ్ముతున్నారు, ఇంకా ఇతర వాళ్ళు వచ్చి అమ్ముతున్నారు, అన్ని దినాలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కొంటున్నారు, మీరు ఇవన్నీ తింటున్నారేంటి? ఏంటి ఇలాగా? నెహెమ్యా గారు అడుగుతున్నాడు. పూర్వం ఏం జరిగిందో తెలుసు కదా, కీడు తెప్పించుకుంటున్నాం మనం, మీరు ఇలాగ చేయకూడదు అని చెప్తున్నాడంట. అయితే మీరు అదిగో విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నారు? ఉపవాసం. ఆ రోజు ఉపవాసం ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెడుతున్నారు. నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీల మీదకి కోపం మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. అయిపోయింది 22 వరకు. మరియు విశ్రాంతి దినములకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలనని విశ్రాంతి దినం గడుసు వరకు వాటిని తీయకూడదని నేను ఆజ్ఞాపించి తిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచి తిని. ఎందుకు కావలి ఉంచాడు? తీసుకొస్తే చచ్చిపోతారు, తీసుకొస్తే కీడు వచ్చేసింది. చూసారా ఎంత బందోబస్తుగా ఉంటుందో ఆనాడు విశ్రాంతి దినం పాటించాలంటే, ఉపవాసం చేయాలంటే. ఈనాడు చూడండి ఎందుకు ఉపవాసం ఉండాలో తెలియదు, ఎంతసేపు ఉండాలో తెలియదు. చూసారా? ఎందుకు ఉండాలి, ఎంతసేపు ఉండాలి, అసలు ఉపవాసం అంటే ఏంది చూసారా? ఏమి తెలియదు. ఉంటే బైబిల్ ప్రకారం ఉండకపోతే నీకు కీడు. బైబిల్ అంటుంది, నేను అంటలేదు. కీడు. చూద్దాం, చాలా విషయాలు తెలుసుకుందాం మనం ఈరోజు. వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మిన వారిని 1-2 మార్లు యెరూషలేము అవకడ బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఎట్లాంటిని మీరు గోడ చాటున యాడ్ చేస్తున్నారు, గోడ చాటున రండి చేపలు ఇదిగో దాక్షకాయలు రండి మళ్ళీ దొరకదు, తొందర రండి అన్నారు. టకటకీలు దొంగతనంగా కొనుక్కొని తీసుకొచ్చి తినేస్తున్నారు, అమ్ముతున్నారు, బస్ చేస్తున్నారు, స్టే చేస్తున్నారు. అక్కడ మీరు ఇంకోసారి తోట తీస్తానంటున్నాడు. ఇంకోసారి ఎట్లా చేశారంటే తోట తీస్తా మిమ్మల్ని అంటున్నాడు. అదే విషయం. ఎలాగ చేసిన ఎడల మిమ్మల్ని పట్టుకొందునని చెప్తున్నాడు. పట్టుకుంటే ఏం చేస్తాడు? పట్టుకుంటే ఊరుకోడిక. అదనమాట. అంటే విశ్రాంతి దినాన అంటే ఉపవాస దినం రోజు ఏం చెయ్యాలి అని దేవుడు చెప్పాడో అది చేయకుండా ఉల్లంఘించి వారి ఇష్టారాజ్యంగా స్వప్రయోజనం కోసం, తిండి కోసము, బరువులు మోయటం కోసం, వ్యాపారాలు చేసుకోవటం కోసము విశ్రాంతి దినాన్ని పూర్తిగా మీరిపోయారు. వాళ్ళందరూ కూడా మీరిపోయారు. ఇక ఇంకేం చేస్తానో చూడండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 5 నుంచి మనం చూడగలిగితే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇంకా వాళ్ళకి భయం లేదంట, భక్తి లేదంటండి.
వాళ్ళు ఉపవాసం ఉంటున్నారంట, కానీ భయం లేదంట, భక్తి లేదంట. 70 సంవత్సరాలు భయం లేదంట, భక్తి లేదంట, కానీ ఉపవాసం ఉంటున్నారంట. చూసారా? దేశపు జనులందరికీ యాజకులకును నీవు ఈ మాట తెలియజేయవలను. ఈ గడిచిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి. భక్తి ఉందా మీకు? భక్తి అంటే మీనింగ్, భక్తి అంటే అర్థం ఏంటి? పాపము లేకుండా ప్రవర్తిస్తున్నారా? నా ఆజ్ఞను అతిక్రమించకుండా పాటిస్తున్నారా? మీరు నా ఆజ్ఞను అతిక్రమించకుండా పాటిస్తున్నారా? పాపం లేకుండా పాటిస్తున్నారా? చూసారా? చదువు అన్నమాట, మళ్ళీ చదువు. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. భక్తి అంటే ఏంటి మీనింగ్ చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27. భక్తి అంటే ఏంటో చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమన్నాడు చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెదవరాండ్రను వారి ఇబ్బందులను పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. అంటే ఇహలోక మాలిన్యం అనగా పాపము నీకు అంటకుండా కాపాడుకుంటమే భక్తి అన్నాడు. నిద్రపోబాకండి. పాపము నీకు అంటకుండా కాపాడుకునటమే భక్తి అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రంలో నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, అబద్ధం ఆడొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు, వ్యభిచరించొద్దు అన్నాడు. ఈ లోక సంబంధమైన పాపం నీకు అంటకుండా ఉండొద్దు అని చెప్పాడు. అలా అంటకుండా ఉండటమే భక్తి అని చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే భక్తి లేదు, కానీ ఉపవాసం ఉంటున్నారంట. ఇప్పుడు చదువు అన్నమాట. జకర్యా గ్రంథం 7. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటారా? చూసారా? భక్తి కలిగే ఉంటారా? లేదు. కింద చదవాలి. స్వప్రయోజనకే ఉంటారంటాడు. మరి మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనం కొరకే పుచ్చుకున్నారు. చూసారా? ఆ దినాల్లో మీరు ఆహారం పుచ్చుకున్నారు. ఉపవాస దినాలు ఏం పుచ్చుకున్నారు? ఆహారం పుచ్చుకున్నారు. దేనికి? దేవుడి నీతి లేదు, స్వప్రయోజనం. వాళ్ళ కడుపు నిండాలి. దేవుడి మాట అయితే పక్కన పెట్టేసేయాలి. స్వప్రయోజనకే ఆహారం పుచ్చుకొని ఉన్నారు. తర్వాత మీరు నీళ్లు తాగినప్పుడు నేను చెప్పింది ఏమి వినకుండా స్వప్రయోజనకే తాగేసేసారు. చూసారా? అంత స్వప్రయోజనం వచ్చిందంటే మీ ఇష్టారాజ్యం. నేను చెప్పింది చేయరు. ఆ రోజు ఏం తినకూడదని చెప్పాను, మీరు స్వప్రయోజనకి ఏం చేస్తున్నారు? దేవుడు ఏదో చెప్తాడులే మా ఇష్టం అని స్వప్రయోజనం. నీ శరీరానికి ఆకలి అవుతుంది, లేకపోతే నీరసం అవుతుందని తినేసేసావు. నీ శరీరానికి నీళ్ళు అవసరం, దాహం వేస్తుందని తినేసేసావు. అట్లా వాళ్ళు స్వప్రయోజనకే ఆనాడు వాళ్ళు అలా చేశారు. స్వప్రయోజనకే వాళ్ళు ఉపవాసం ఉండారు. స్వప్రయోజనకే. ఈనాడు ఏం జరుగుతుంది, ఈనాడు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇది తెలియాలంటే ఇంకా కొంచెం రోమపత్రిక చదువుదాం. రోమపత్రిక 13 చూడండి ఒకసారి. రోమపత్రిక 13 10వ అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుడి నీతిని ఎరగక, అది వారు తమ దేవుడి నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప బోనుకొనొచ్చు. దేవుడి నీతికి లోబడలేదు. ఎవరో ఇశ్రాయేలీ లోబడలేదు. నీతి అనగా దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క వాక్కు, దేవుడి యొక్క వాక్యకు వాళ్ళు లోబడలేదు. దేవుడు ఎలాగైతే ఉపవాసం ఉండమని చెప్పాడు ఆ రోజు, దానికి వారు లోబడక తమ స్వనీతిని స్థాపింపబోనుకున్నారు. ఒక్క ఉపవాసం దినంలో కాదు, ప్రతి దాంట్లో వాళ్ళు స్వనీతిని స్థాపింపబోనుకున్నారు ఇశ్రాయేలీలు. వాళ్ళ చరిత్ర చదివితే ఎట్లా దేవుణ్ణి బాధ పెట్టారో, చిన్న కాదు బాగా బాధ పెట్టారు వాళ్ళు. వాళ్ళ చరిత్ర చదవాలి, మనకి అర్థమైతే. కాబట్టి వాళ్ళు స్వనీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప బోనుకున్నారు. ఇది స్వనీతి వ్యర్థమైన ఆరాధన అయింది. అర్థమవుతుందా? ఇదే మానవులు కల్పించిన పద్ధతి అయింది. ఇదే చెప్పాడు మార్కు సువార్త 7:6 చెప్తున్నాడు. చూడండి ఒకసారి. మార్కు సువార్త 7:6
నీ స్వనీతే నేను చెప్పిన ప్రకారం నువ్వు కానీ చేయకపోతే అది వ్యర్థమైన ఆరాధన అయిపోద్ది అని చెప్పాడు. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. చూసారా ఉన్నాడు, పెదవులతో వాళ్ళు గనపరుస్తున్నారు కానీ వారి హృదయం మాత్రం నేను చెప్పినటువంటి మాటలకు ఆజ్ఞలకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారు అన్నాడు. చూసారా, ఈనాడు చాలామంది ఉపవాసం విషయంలో మానవ పద్ధతి కలిసింది. ఎలా కలిసింది? బైబిల్ చూడాలి, ఆన్సర్ టు ది బైబిల్. ఎందుకు ప్రతిదానికి బైబిలే చూడాలి మనం. ఎలా కలిసింది చూద్దాం, దాన్ని కూడా మనం చూద్దాం. మొత్తానికి ఇశ్రాయేలీలు మరి ఆ రోజు ఉపవాస దినాన్ని ధిక్కరించేసి స్వప్రయోజనంకి వాళ్ళు తినేసేస్తున్నారు, స్వప్రయోజనకి వ్యాపారాలు చేస్తున్నారు, స్వప్రయోజనకి దేవుడి నీతిని ధిక్కరించేశారు, తమ స్వనీతిని స్థాపింపబోనుకున్నారు. అందుకని వారి మీదకి అగ్ని రగులుకుంది. వారిని మరి అరణ్యంలో సుమారు చాలామంది రాలిపోతారు, 6 లక్షల మంది చనిపోతారు. ఆ తదుపరి వారి మీదకి తెగుళ్ళు దిగితే చాలా దిగినాయి, చచ్చిపోతారు వాళ్ళు చాలామంది. ఎందుకంటే దేవుడి నీతిని ఎరగని ప్రతి వారు చచ్చిపోతారు, జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇప్పుడు నిర్గమాకాండం 24:18లో మోషే గారు ఉపవాసం ఉంటారు. మోషే గారు ఉపవాసం ఉంటారు. ఇప్పుడు మనుషులు తమ స్వనీతిని ఎలా స్థాపించబూనుకుంటున్నారో, మనుషులు తన స్వప్రయోజనాన్ని ఎలాగా స్థాపింపబూనుకుంటున్నారో ఇక్కడ మనకు అర్థమైద్ది. ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. నిర్గమాకాండం 24:18లో మోషే గారు చదువుదాం మాట. 24:18 అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయిం పగళ్ళు 40 దినములు ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? రేత్రి పగళ్ళు 40 దినాలు ఆ కొండ మీద ఉన్నాడు. ఎందుకున్నాడు? బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకున్నాడు? రాత్రి పగలు 40 రాత్రి పగలు ఎందుకున్నాడు అన్నగారు? ఎందుకున్నాడు 40 రాత్రి పగళ్ళు? దేవుడు ఈ 40 రాత్రి పగళ్ళు అన్నం తినకుండా ఉండయ్యా అని చెప్పాడా? లేదు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్, అన్నం తినకుండా ఉండయ్యా అని చెప్పలేదుగా, చెప్పలేదు. ఇది అర్థం చేసుకోండి. ఇక రెండోది వచ్చేసి ఎందుకున్నాడు 40 రాత్రి పగళ్ళు? దేనికోసం ఉన్నాడు? అర్థం చేసుకోవాలి. ఎక్కడే దొరికింది మనకు పాయింట్. దేనికోసం ఉన్నాడు 40 రాత్రి పగళ్ళు అనగారు? 40 రాత్రి పగళ్ళు ఉన్నాడు, కానీ దేనికి ఉన్నాడు? కరెక్టే, దేవుడి ఆజ్ఞ ప్రకారం ఉన్నాడు, మంచిదే. కానీ దేనికున్నాడు? దేనికోసం ఉన్నాడు? అది 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 ఇప్పుడు మనకు కావాలి. దేనికోసం ఉన్నాడు అని అంటే స్వప్రయోజనం కోసం మాత్రం ఉండలేదు. రోగం తగ్గించు, ఉద్యోగం ఇయ్యి, తర్వాత నేను వెళ్తున్నప్పుడు బంగారు దూతల దగ్గర పెట్టు, లేదంటే నాకు రోగం వచ్చింది తగ్గించు అంటే ఇవన్నీ కూడా ఆయన అడగలేదు. కుటుంబాన్ని అంతటిని కాపాడు, ఇదిగో నాకు చచ్చిపోయే జబ్బు వచ్చింది కాపాడు, ఇలాంటివేమీ లేదు. మరి ఎందుకున్నాడంటే ధర్మశాస్త్రం ఇవ్వటానికి, రాసుకోండి మాట, ధర్మశాస్త్రం ఇవ్వటానికి మోషే గారిని పర్వతం మీదకి పిలిచి ఆ పర్వతం మీద 40 రాత్రి పగళ్ళు ఆయనకి ధర్మశాస్త్రం ఇవ్వటానికి దేవుడి విధి విధానాలన్నీ ఆయనతో చెప్పాడు. ఆ చెప్పిన మీద పలకల మీద రాసుకొని భూమి మీదకి తీసుకుని వచ్చాడు, పర్వతం మీద నుంచి కిందకి తీసుకుని వచ్చాడు. ఈ 40 రాత్రి పగళ్ళు ఎందుకు, దేనికోసం వెళ్ళాడు? ధర్మశాస్త్రము తీసుకొని వస్తానికి. ఇందులో స్వప్రయోజనం ఏమైనా ఉందా? స్వప్రయోజనం ఏమైనా ఉందా? స్వనీతి ఏమైనా ఉందా? లేదు కదా, లేదు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట మీరు. ఒకటి. ఇక రెండోది వచ్చేసి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ 40 రాత్రి పగళ్ళలో ఆయన ఏమైనా తిన్నాడా? తినలేదు కదా, తినలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే స్వప్రయోజనం ఎలా అయిద్దో చెప్తున్నాడు దేవుడు, స్వప్రయోజనం ఎలా అయిద్దో చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకో మాట కూడా చూద్దాం. నిర్గమాకాండం 34 27, 28 వచ్చిన కూడా చూద్దాం. నిర్గమాకాండము 34 అధ్యాయము, నిర్గమాకాండం 34 అధ్యాయము 27 నుంచి 28 వరకు కూడా మనం చూడగలిగితే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను అదుగో ఎందుకు వెళ్ళాడు? ఎందుకు 40 రాత్రి పగళ్ళు ఆడున్నాడు? మరియు మోషేతో యెహోవా ఈ వాక్యములను
రాసుకొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అందుకెళ్ళాడు, అది తీసుకొస్తానికి వెళ్ళాడు. అంటే ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్ర వాక్కులు తీసుకొస్తానికి 40 రాత్రింబగులు అక్కడ ఉన్నాడు. స్వప్రయోజనకు ఉన్నాడా, దేవుడి చిత్తానుసారంగా ఉన్నాడా? అది ఇది దృష్టిలో పెట్టుకుని స్వప్రయోజనం ఏమి కూడా లేదు. ఇంకొకటి 40 రాత్రింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. చూసారేమన్నాడు? భోజనం చేయలేదు, నీళ్లు కూడా తాగలేదు. ఈనాడు చాలామంది మోషే గారు మరి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, మనం కూడా ఉందాం, రైట్ బాగుంది. తర్వాత మరి మోషే గారు ఉన్నాడు, మనం కూడా ఉంటానన్నప్పుడు మోషే గారు ఎలాగైతే నడిచాడో అలాగ నువ్వు కూడా ప్రవర్తించాలి కదా. మోషే గారు 40 రోజులు ఎందుకున్నాడు కొండ మీద? ధర్మశాస్త్రం తీసుకొని వస్తానికి ఉన్నాడు. మరి ఇప్పుడు నువ్వు కొండ మీదకి ఎక్కుతావా, ధర్మశాస్త్రం తీసుకొని వస్తావా? తీసుకొని వస్తావు నువ్వు? ఆ పద్ధతి ఏమి ఇప్పుడు లేదు కదా, ఆ రెండు లేదు. ఇకపోతే 40 రాత్రింబగులు అన్నం లేకుండా ఉంటున్నావా? అంటే మాదిరిగా ఉంటున్నానని చెప్తున్నప్పుడు 40 రాత్రింబగులు అన్నం లేకుండా ఉంటున్నావా? లేదు, తింటున్నావు కదా. ఎన్నో కొన్ని గంటలు నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత జ్యూసులో టీయో ఏదో ఒకటి తింటున్నావు కదా, కాయలో ఏదో తింటున్నావు కదా. మోషే అసలు ఏం తిన్నాడా? మోషే మన వంటి నరుడే కదా. మరి ఎందుకు ఆయన తినలేదు? మరి నువ్వెందుకు తింటున్నావు అంటే ఇక్కడ ఏ నీతి ఉంది? స్వనీతి, స్వప్రయోజనం ఉంది. స్వప్రయోజనకై ఉపవాసం ఉంటున్నావా? దేవుడి నీతిని ఎరగవా? దేవుడు ఏం చెప్పాడో నీకు తెలీదా? ఈనాడు అది మాదిరిగా తీసుకొని స్వనీతిని స్థాపించుకుంటున్నావు, స్వప్రయోజనం పాటించుతున్నావు. దెబ్బడిపోయిద్ది నీకు. నువ్వు ఎంతటి వాడువైనా సరే, స్త్రీవైనా పురుషుడివైనా నిన్ను మాత్రం ఉపేక్షించడు. ధిక్కరించుతున్నావు ఆజ్ఞను. ఇది బైబిల్ చెప్తున్నది, నేను చెప్తలేదు. నేను చెప్తే నన్ను అనండి. దేవుడు చెప్తున్నాడు. ఏమంటారు దేవుడిని? అడిగి అన్నీ బట్టగట్టగలరా అని బట్టగట్టలేరు. కాబట్టి ఇక ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా మాదిరి చూపిస్తున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారికి కూడా మరి ఆయన కూడా 40 రోజులు ఉన్నాడు. ఆయన ఎందుకున్నాడు? 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 4:2 వచనంలో చూద్దాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు వారు 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన కూడా ఉన్నాడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. చూసారా? అంటే యేసుక్రీస్తు వారు కూడా 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఈయన ఎందుకు ఉన్నాడు చెప్పండి? రీజన్. ఈయన ఉండటానికి రీజన్ ఏంటి? లోక కళ్యాణార్థము, లోకానికి పాప క్షమాపణ కోసము, లోక రక్షణార్థం కోసము సిలువులో బలి అవ్వటానికి, తర్వాత క్రొత్త నిబంధన ఇవ్వటానికి. ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన ఇవ్వటానికి, లోకానికి రక్షణ, లోక కళ్యాణార్థము ఆయన మరి 40 దినాలు ఆయన ఉపవాసం ఉండవలసి వచ్చింది. దేవుడి పని కోసం ఉన్నాడు, దేవుడి సువార్తను విస్తరించడం కోసం ఉన్నాడు. 40 రోజులు ఉన్నాడు. ఈ 40 రోజుల్లో స్వనీతిని ఏమైనా స్థాపించుకున్నాడా? స్వప్రయోజనం ఏమైనా కోరుకున్నాడా? స్వప్రయోజనం కోసం ఏమైనా ఉన్నాడా? లేదు. అయ్యా ఇది ఈ అవసరం నాకు తీర్చు అని ఉన్నాడా? లేదు. మరి వాళ్ళని మాదిరిగా తీసుకుంటూ నువ్వు ప్రార్థనలో ఉపవాసంలో ఏమడుగుతున్నా? శాంతాడంత లిస్టును అడుగుతున్నావు నువ్వు. బైబిల్లో ఏముందో నీకు తెలుసా? బగ్గును మండిపోతావే, బగ్గును కాలిపోతావే, నీ మొహం చూడడు కదా. నువ్వు ఎంతమంది అయితే నాకు లక్ష్యం ఏంటి, నల్లులు మాడిచినట్టు మార్చేస్తాడు కదా. చూసారా? బైబిల్లో అలాగే ఉంది. నువ్వు ఎంతటోళ్ళు అయితే ఎంతమంది ఉంటే నీకు 1,00,000 మంది ఉంటే నాకేంటి? ఆ 1,00,000 ఏంటో నాయన, 6 లక్షల మందిని అరణ్యంలో మట్టి కరిపించానని చెప్పాడు ఆయన. ఎంతమంది? 6 లక్షల మందిని దిక్కులేదు. నీ దగ్గర 1,00,000 ఉంటే నాకేంటి, 10 లక్షలు ఉంటే నాకేంటి? నా ఆజ్ఞను ధిక్కరిస్తే ఎవరిని కూడా ఎప్పుడైనా వదిలిపెట్టనని చెప్పేశాడు.
ఆనాడు ఇశ్రాయేలును వదలలేదు, ఈనాడు ప్రపంచంలో ఎవరిని వదలడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నన్ను దాటిపోవాడు ఎవడైనా కానీ నావాడు కాదు, నన్ను దాటిపోవారి వారి మీద నా ఉగ్రత నిలిచే ఉండిద్దని చెప్పేశాడు. ఇది చాలామందికి అర్థం కావట్లా. యేసు తప్పు చేసినా క్షమించమంటే క్షమిస్తాడు. యేసు పాపం చేసినా వచ్చేసి మోకరించి ప్రార్థన చేస్తే క్షమించమంటే క్షమిస్తాడు. ఇది పట్టుకున్నారండి బాగా. యేసు పాపం చేసినప్పుడు పట్టుకొని చంపితే ఏం చేస్తా? వద్దురా 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 అన్నాడు. నేను చేస్తానని సాయంత్రానికి క్షమించమని అంటున్నాడు. పాపం చేసేటప్పుడు నీకు ముగింపు దగ్గరికి వచ్చింది, ఆ రోజే చంపేస్తాడు. ఏం చేస్తా? ఆయనేమో పాపం చేయకుండా మాని మంచి దినాల్లో ఉండండి అయ్యా, పవిత్రులుగా బ్రతకండి అయ్యా ఆయన చెబితే, రోజు పాపం చేసి క్షమించమని అడిగితే అది రీజన్ కాదు. ఇప్పుడు చూడండి ప్రేమ తోటి పెట్టారా, యేసు ప్రభు వారు కూడా స్వప్రయోజనం కోసం వాళ్ళు ఉండలేదు. యేసు ప్రభు వారు కూడా, మోషే గారు కూడా ఉండలేదు. యేసు ప్రభు వారు 40 రాత్రింపగలు భోజనం నీళ్ళు కూడా ఏమీ తీసుకోలేదు. మరి ఈరోజు వాళ్ళిద్దరిని మాదిరిగా చూపిస్తూ వాళ్ళున్న పని వేరు, వాళ్ళు ధర్మశాస్త్రం ఇవ్వడానికి మోషే గారు అయితే కొత్త నిబంధన ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు, వీళ్ళిద్దరు కూడా స్వప్రయోజనం దేవుని ఏమీ అడగలేదు. మరి వాళ్ళిద్దరిని మాదిరిగా చూపించి మరి ఈనాడు చాలామంది స్వప్రయోజనం అడుగుతున్నారేంటి? ఏమి తిందము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందామని మిమ్మల్ని గురించి ఆలోచించొద్దు, మీకు అక్కరగుండవి నాకు ముందుగానే తెలుసు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి అని ఆయన చెప్పాడు. ఎదగనని ఆయన చెప్పాడు. కానీ దానికి భిన్నంగా ఈనాడు ప్రపంచంలో జరుగుతుంది. 2 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక అతను స్వప్రయోజనం కోసమై విచారిస్తాడు, ఏడుస్తాడండి. చూడండి ఆయన 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16 నుంచి 17 వరకు మనం చూద్దాం. త్వరగా చదవాలి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుజబ్బు పడిను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుడిని బతిమలాడగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాట వినకుండా చాలు. చూసారా? 7వ దినాన్ని ఏమైపోయింది? బిడ్డ చచ్చిపోయింది. ఇతను హత్య చేయించాడు. తర్వాత పొరుగువాని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. ఆమె ద్వారా పుట్టినటువంటి బిడ్డ, ఈ బిడ్డ చచ్చిపోయింది. అంటే చచ్చిపోయిన తర్వాత ఆ బిడ్డ కోసం ఏమన్నాడు? ఉపవాసం ఉంటున్నాడు. అంటే స్వప్రయోజనం. ఇప్పుడు చూడండి, ఉపవాసం ఉండటం కూడా కాదు, ఏడుతున్నాడంట. 21లోకి రండి, 21 వచ్చిన అదే అధ్యాయం 21. అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి అదిగో దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసి చాలు అన్నాడు. బిడ్డ బలహీనత ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు ఆ బిడ్డ కోసం ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. దేనికోసం? స్వప్రయోజనం కోసం ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. బతికిందా బిడ్డ? చచ్చిపోయింది. అంటే స్వప్రయోజనం కోసం నువ్వు చేస్తే ఏదైనా నీకు రివర్స్లో వచ్చిద్ది, ఎక్కువ కీడు నీకు వచ్చిద్ది. స్వప్రయోజనాలు వద్దు, నా నీతికి లోపడండి, నా నీతిని స్థాపించండి అని దేవుడు చెప్పాడు. కానీ నాడు ఎక్కువగా మరి వారిని మాదిరిగా తీసుకొని, మోషే గారిని మాదిరిగా తీసుకొని మరలా భోజనాలు చేయటం, టిఫిన్లు చేయటం, కాయలు తినటం మాదిరి తప్పిపోతుంది. స్వప్రయోజనం కొరకే వాళ్ళు ఉంటున్నారు. యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని ఆయన ఎందుకు వచ్చాడో, ఏమడిగాడో, ఆయన ఎందుకు ఉన్నాడో దీని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరిని మాదిరిగా తీసుకొని వాళ్ళిద్దరు 40 రాత్రింపగలు భోజనమే తినకుండా నీళ్లు తాకుండా ఉంటే ఈనాడు చాలామంది మరి టిఫిన్లని, కాయలని, నీళ్ళని తాగుతూ ఉన్నారు. వారు తన స్వనీతిని స్థాపించుకుంటున్నారు. అది ఎరగట్ల వాళ్ళు తెలుసుకోవట్లేదని చెప్తున్నాడు. కానీ ఈ పద్ధతి బైబిల్లో ఆడుందని మరి అపోస్తులు కానీ ఎవరైనా చేశారు? ఎట్లా
40 రోజులు ఎవరైనా చేశారా? మరి ఇలా చేసింది ఆడుందని దేవుడే అడిగాడు అనుకో నిన్ను. మనుషులు అంటే కోపంగా మీకు చాలామంది కోపం, నిజం చెప్తే కోపం అనేవాడు, మండిపడతారు. దేవుడే అడిగారు అనుకో, అయ్యా 40 రోజులు ఉండమని మరి పౌలు గారు ఉన్నాడా, పేతురు గారు ఉన్నాడా, మొదటి శతాబ్ద క్రైస్తవులు ఎవరైనా ఉండారా అని దేవుడే అడిగాడు అనుకో, ఏం చెప్తా? లేరు అని మౌనంగా ఉంటావు. మౌనంగా ఉంటే నచ్చదు దేవుడి దగ్గర. ఇట్లా అండయ్య అని పిలుస్తాడు. ఎవరిని? బంట్రోతుల్ని పిలిచి ఇతని కాళ్ళు చేతులు కట్టేసి వెలపల చీకట్లో పడేయండి అంటాడు ఆయన. ఈ భూమి మీద అయితే నీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పవచ్చు సమాధానం, రేపు దేవుడికి నువ్వేం చెప్తావు సమాధానం. అందుకని బైబిల్లో ఉన్నదున్న ప్రకారం చేసుకో, బతికిపోతాం. స్వప్రయోజనం చేసుకోవద్దు, స్వనీతిని స్థాపించొద్దు. తర్వాత మరి దావీదు గారు స్వనీతిని స్థాపించుకున్నాడు కాబట్టి దుఃఖించాడు, బిడ్డ మాత్రం బ్రతకలేదు. ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5 నుంచి 8 వరకు మనం చూడగలిగితే ఇక్కడ విలువైన మాటలు ఉంటాయి. చూడండి ప్రియమైన బిడ్డలారా, 6వ అధ్యాయం అనుకోరు, 6వ అధ్యాయము 5 నుంచి 8 వరకు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఏంటండి వేషధారణ అంటే? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు, కింద ఉపవాసం ఉన్నప్పుడు అని వచ్చింది. ఇక్కడ పైన ఏమంటున్నాడంటే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు. ఇంతకు వేషధారణ అంటే ఏంటి అర్థం? వేషధారణ అంటే అర్థం ఏంటి? చెప్పింది చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసేది వేషధారణ లేకపోతే క్రమం? అది వేషధారణ. అది అలా చెప్పింది చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తూ లోపలేమో ఒకటి చేస్తూ పైకేమో మరొకటి చేస్తూ ఉండేదాన్ని ఏంటంటే వేషధారణ అన్నాడు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, అదే అంటున్నాడు. చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనపడవలని సమాజ మందిరములలో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. అంటే దేవుడు చెప్పిన మాట ఏమీ పాటించకుండా, దేవుని ఆజ్ఞలు ఏమీ పాటించకుండా, ఏమి చేయకుండా వీధుల మూలల్లోనూ సమాజ మందిరముల్లోనూ నిలిచి దీర్ఘ ప్రార్థనలు. ఎట్లా అంటే చనిపోయిన వారి దగ్గర ఎట్లా ఏడుస్తారు? చనిపోయిన వారి దగ్గర ఎట్లా ఏడుస్తారు? మొన్న నేను ఒక వీడియో చూశాను. అయితే గుండెలు బాదుకుంటుంది. ఎందుకంటే శవం ముందు అట్లా అసలు తెగెడుతారు. ఆమె కూడా అట్లా ఏడు చేసేస్తుంది, బాదుకుంటాం. పక్కన చూసిన వాళ్ళు అమ్మో ఏంది ఎట్లా ఏడుస్తున్నారని చర్చికి కూడా రారు. ఇక అట్లా ఉంది పరిస్థితి ఈనాడు. బాదుకొని ఏడుస్తున్నారు, ఏదో పోయినట్టుగా, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏడుస్తున్నట్టుగా ఏడుస్తున్నారు. చూసామన్నమాట ఫోన్లో. అట్టగే చదువమ్మ. వీధి మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొందే ఉన్నారని. అది ఫలం పొంది ఉండరు. ఏ ఫలం అనుకుంటున్నారు? పరలోక ఫలం కాదు, నిత్య నరకం అనే ఫలం. చూసారా ఫలాలు? చూసారా ఫలాలు అంటే కాయలు అనుకుంటున్నారేంటి? అట్టికాయలు లేదంటే సీతాఫలకాయలు కాదు, నరక ఫలం. చూసారా దేవుడి మాటలు పవర్ఫుల్గా ఉండిద్ది, అర్థం చేసుకోవాలి. ఎందుకు సిల్లీగా చదివే వాళ్ళకి ఏం అర్థమైద్ది? జ్ఞానం, పవర్. ఆయన మాటే పవర్. ఫలం పొంది ఉన్నారు, అయిపోతారు మీరు అన్నాడు. ఇక ఇప్పుడు రండి, ఇప్పుడు 16వ వచనంకు రండి. ఉపవాసం గురించి చెప్తున్నాడు చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె. అదిగో ఇక్కడ కూడా చెప్పేశాడు. మీరు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు? వేషధారుల వలె దుఃఖమొక్కవలై ఉండొద్దు అన్నాడు. అంటే వేషధారులుగా ఉండొద్దు. నేను చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి? నేను ఎలాగ ఉపవాసం ఉండమని చెప్పాను? వాళ్ళకి భక్తి లేకుండా ఉండొద్దు, భక్తి కలిగి ఉండమని చెప్పాను. మీరేమో భక్తి లేకుండా నా ఆజ్ఞలు ఏమి గైకొనకుండా దుఃఖమోకంలయ్యి ఉపవాసం ఉంటున్నారు, వేషధారులుగా ఉంటున్నారు. అప్పుడు తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలని వారు తమ ముఖములను, అదిగో మనుషులను కనపడాలని ముఖాన్ని నల్లగా పెట్టుకుంటారంట. కళ్ళు బీక్కిపోయి దిక్కుమాల మొహం ఒకటి వేసుకొని కళ్ళు బీక్కిపోయి దేవుడి మాటలు ఏమి వినకుండా దిక్కుమాలినోళ్ళుగా ఏంటండి? దేవుడి మాటలు విననివాడు ఎవడైనా కానీ ప్రపంచంలో దిక్కుమాలినోడు.
స్త్రీ అయినా పురుషులైనా దిక్కుమాలిన మొహం ఒకటి పెట్టుకొని గూడి అన్నం తినకుండా దేవుడి మాటలు ఏమి వినకుండా మేము ఉపవాసం ఉన్నామని అన్నాం అనుకో, దేవుడే అంటున్నాడు దిక్కుమాలిందానా దిక్కుమాలినోడా. నేను అంటలేదు ఆ మాట, నిజం. నువ్వు అన్నం తినకుండా ఉంటావు ఉపవాసమా? అన్నం తినకుండా ఉంటాం ఉపవాసమా? ఆజ్ఞలు గైకొని అన్నం తినకుండా ఉంటాం ఉపవాసమా? బైబిల్ ప్రకారం ఆజ్ఞలు గైకొని అన్నం తినకుండా ఉంటాం. దేవుడు చెప్పింది చేస్తూ అన్నం తినకుండా ఉండు ఆనాడు పాత నిబంధన ప్రకారం. కానీ ఇది ఇప్పుడు అంతా పూర్తిగా రివర్స్ అన్నాడు. వీళ్ళు కూడా ఫలం పొంది ఉన్నారంటున్నాడు. చూడండి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖమును వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారు. వీళ్ళకు కూడా అయిపోయింది అన్నాడు. వారు తమ ఫలం పొందుకున్నారు. మేమేం ఫలం పొందుకోం, హాయిగా ఉపవాసం ఉంటున్నాం, అన్నం మానేసి ఉంటున్నాం. అన్నం మానేసి ఉండి సాయంత్రానికి మళ్ళీ ఏదో ఒకటి తింటున్నాం. ఈ ఉపవాసం ఉన్నప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారు? ప్రభువా ఉద్యోగం, ప్రభువా ఆస్తి పోయింది, అప్పులు అయిపోయాను, తెప్పించు ప్రభువా, చచ్చిపోయే రోగం వచ్చింది ప్రభువా, తీసుకురా, తగ్గించు, స్వస్థపరచు. ఇవన్నీ అడగమని చెప్పాడా ఉపవాసం ఉండి? ఇదే ప్రయోజనం? చస్తావు అన్నాడు. ఇక స్వప్రయోజనం ఇది. దెయ్యం ఎంత సాప కింద నీరులాగా మోసం చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. అంటేనేమో కోపం, బాధ, ఇరుసుకు పడతారు మన మీద. అదే చెప్పాడు, 3 పట్టుకొని తిరుగుతుందని చెప్పాను మీకు. చెప్పానా? మొదటి యోహాను పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 15-16లో 3 పట్టుకొని తిరుగుతుంది, నిన్ను దంచుతుంది. ఇది దేవుని ఏం అడగాలో నీకు తెలియదు అంటున్నాడు దేవుడు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాస్యు, నేత్రాస్యు, జీవపు డమము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నది, కానీ దేవుడి చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. చూసారా, లోకంలో ఉన్నదంత ఏ ఆశ? నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మ. ఇది ఎవరి వలన పుట్టినవి కావు? ఈ ఆశలు తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి అంటే మన దేవుడు. మరి ఆశలు చూపించేది ఎవరు? సాతాను. మరి యేసు ప్రభు మత్తయి సువార్త 6:33 చదవండి. ఇప్పుడు ఏమర్థమైద్దాం? 6:33 ఏమన్నాడు చూడండి ఒకసారి. అక్కడ మీకు అక్కరగొన్నవేవో నాకు ముందుగానే తెలుసు అన్నాడు చూడండి. కాబట్టి 31 నుంచి చూద్దాం. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందామునని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చూసారా, ఎవరు విచారిస్తారు? ఇవి దేవుడిని ఎరగని వారు విచారిస్తారంటే అర్థం ఉంది. నువ్వేంటి నాయనా, నువ్వేంటి తల్లి, అన్నం మానేసి విచారిస్తున్నావు నువ్వు? అన్ని జనులు వీటన్నిటిని విచారించుదురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి అదిగో వీటిని పక్కన పెట్టాలి. మీరు వీటన్నిటిని పక్కన పెట్టాలి. మీరేం చేయాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చూసారు ఏమన్నాడు? ఆయన రాజ్యమును, ఆయన నీతిని ముందు మీరు వెతకండి, మీకు అక్కరగొన్నవేమో నాకు ముందుగానే తెలుసు అన్నాడు. ఆయన్ని అబద్ధికుడిగా చేస్తున్నారండి. అన్నం మానేసి ఆయన దగ్గర ఏడుస్తూ అడుగుతున్నారు. ఏదైతే వద్దన్నాడో అదే అడుగుతున్నారు. కీడు రాకేమొచ్చిందండి? ఇప్పుడు చూపిస్తాను మీకు. ముగించుకున్నాం, 5 నిమిషాల్లో ముగించుకున్నాం. ఇశ్రాయేలు పూర్తిగా ధిక్కరించారు. వారిని ఏం చేస్తున్నాడో, వారు స్వనీతిని స్థాపించి పూనుకుంటూ ఏదైతే వద్దన్నాడో దాన్నే వాళ్ళు చేశారు. ఈనాటి ప్రజలు కూడా మరి ఎందుకు ఉపవాసం ఉండమని చెప్పాడు? యేసుప్రభు ఏమన్నాడు? ఉపవాసం ఉండదేనా, నీ తలంటు స్నానం చేసి ముఖము కడుక్కొని నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూసి నీ తండ్రికి ఏం పెట్టాలి? మొరపెట్టు. గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూసి నీ తండ్రికి మొరపెట్టు అన్నాడు. రహస్యం అన్నాడు, ఉపవాసం రహస్యం అని చెప్పేశాడు. ఏమడగాలి దేవుణ్ణి? ఏమడగాలి? మీకు జ్ఞానము కొదువుగా ఉంది. మీకేం కొదువుగా ఉంది? జ్ఞానం కొదువుగా ఉంది. ఒక్కటే మీకు జ్ఞానం కొదువుగా ఉంది. ఆ జ్ఞానాన్ని అడగండి, అది మీకు అనుగ్రహించబడిద్ది. మరి అయ్యా, మరి వీటన్నిటి గురించి అడగకూడదా? లోకంలో ఉన్న వాటిని గురించి అడగకూడదా? అడగకూడదని నేను చెప్పాను, ఆయన చెప్పాడా?
ఆయనే చెప్పాడు, ఏమన్నాడు? మీకు అక్కరకుండా నాకు ముందుగానే తెలుసు. మొదట నా నీతిని, నా రాజ్యముని మీరు ఎత్తుకుడి, ఆ తర్వాత నేను ఇస్తానన్నాడు. ఈయన అన్నాడా? అది మరి నమ్మవేంటి ఆ మాట? నువ్వు యేసు మాట నేను నమ్మను, నువ్వు పరలోకం వెళ్తావా నువ్వు? చూడు రేపు ఏం జరిగిద్దో. రేపు చనిపోతావు కదా, నేనైనా మీరైనా ఎవరైనా చనిపోతారు. వెళ్తారేమో చూద్దాం. ఇప్పుడు చూడండి, స్వప్రయోజనం కోరుకోకూడదు, కోరుకున్న ఇశ్రాయేలు గతి ఏమైందో. ఇర్మియా గ్రంథం 17:27 చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 14 అధ్యాయం, ఇర్మియా గ్రంథం 14 అధ్యాయము 10 నుంచి 18 వరకు ఒకసారి ఈ మాట చూసుకొని ప్రార్థన చేసుకున్నాం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు చూశారండి, దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టేశారు. దేవుడు చెప్పినటువంటి 7వ దినాన ఉపవాసం ఉండాలన్న దాన్ని పక్కన పెట్టేశారు. ఇంకా ఆయన ఇచ్చినటువంటి పదాజ్ఞలను పక్కన పెట్టేశారు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డం లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనక యెహోవా వారిని అంగీకరింపడు. చూసారా, తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే యెహోవా వారిని అంగీకరిస్తాడా? మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఉపవాసం ఉంటే యెహోవా మిమ్మల్ని అంగీకరిస్తాడా? ఎందుకు అంగీకరిస్తారు? అంగీకరించపోగా మిమ్మల్ని ఏం చేస్తాడో చూడండి అంటున్నాడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము. ఎలా ఉంది? దేవుడు అంటే అర్థం కాలేదు. దేవుడు బైబిల్లో ఏం రాయించాడో అర్థం కాలేదు. చూసారా, ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారు ఉపవాసం ఉన్నప్పుడు. అదిగో మా మరణం వింటున్నాడు, ప్రతి సంవత్సరం వింటున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. అది నీ ఇష్టం, నీ యొక్క స్వనీతి. ఆయన నేను విననురా బాబు అంటున్నాడు. ఆయన అంతేనా? నేను వినను, నేనెందుకు వింటున్నాను? నా ఆజ్ఞలు గైకొనకుండా, నా చిత్త ప్రకారం నడవకుండా, న్యాయాన్ని స్థాపించకుండా, ధర్మాన్ని స్థాపించకుండా, నా కట్టడను అనుసరించి నడవకుండా, మీ స్వనీతిని స్థాపించుకొని వచ్చి ఏదో అన్నం మానుకొని 4 మెతుకులు అన్నం మానుకొని ఉంటే వింటాననుకుంటున్నారా? నేను విన్ను. వాళ్ళ గురించి అసలు ప్రార్థన చేయొద్దు అన్నాడు ఇర్మియా గారితో. ఇంకా వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించును. ఖడ్గం వలను అంగీకరించకపోగా నేను వారిని ఇంకా ఏం చేస్తానంటున్నాడు చూడండి. ఖడ్గం వలనను. క్షామం అంటే ఏంటి? క్షామం అంటే, ఖడ్గం అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి శత్రువులు వచ్చి ఖడ్గంతో నరికేయటం ఒకటే. రెండోది అదే ఖడ్గాన్ని తెగులతో పోల్చాడు, రోగంతో పోల్చాడు. ఇక క్షామం అంటే ఏంటి? కరువే కదా. క్షామం చేతను, తెగులు అంటే జబ్బులు, రోగాలు, వ్యాధులు, తెగులు వలనను వారిని నాశనం చేసేదని. ఈ మాటలు ఎవరు చెప్పరేంది? ఈ మాటలు ఎవరు తీసుకోరేంటి? ఈ మాటలు తీసుకుంటే దడబుట్టిది గుండెల్లో. చెప్పరు. చచ్చేవాడే చెప్తాడు. చచ్చేవాడు చెప్తారు. ఎందుకంటే దేవుడు మాటలు చెబితే మనిషిని చంపేసేస్తారు. అర్థమవుతుందా? సత్యాన్ని చెబితే యేసునే బతకనివ్వలేదు. సత్యాన్ని చెబితే శిష్యుల్ని బతకనీయలేదు. సత్యాన్ని చెబితే ఈనాడు చాలామందిని బతకనీయరు. సావుకు సిద్ధపడిన వాడే సత్యం చెప్తాడు. అంత దమ్ము సావుకు సిద్ధపడిన వారికే ఉండిద్ది. మేము సావుకు సిద్ధపడాము కాబట్టి ఎప్పుడు ఎవడు చంపినా ఓకే, కానీ సత్యాన్ని మాత్రం ప్రకటించకుండా ఉండలేము. అంతే. బ్రతకాలి అంటే, నిత్యజీవం వెళ్ళాలంటే సత్యంలో చెప్పాల్సిందంతే. మనుషులు మొహాలు చూసి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు దాచిపెడితే వాళ్ళు పోతారు, నేను పోతాను. చూడండి ఏమంటున్నాడు, ఆయనే తీస్తానంటున్నాడు. తీత చదువమ్మ త్వరగా ముగించుకుని. క్షామం వలనను తెగులు వలన వారిని నాశనం చేసేదను. అందుకు నేను అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామం కలగదు. ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేదనని. అదిగో అబద్ధ బోధకులు చెబుతున్నారంట, అబద్ధ ప్రవక్తలు చెబుతున్నారంట. ఇర్మియా గారు ఏమంటున్నారంటే, మీరు ఖడ్గం చూస్తారు, దేవుడి మాట వినకపోతే బబులోను రాజుగారు మీ మీదకి వచ్చినప్పుడు అతను లోబడనని చెప్తాడు.
ఇర్మియా గారు చెప్పినప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే మీరు ఖడ్గమే చూడరు, అతను లోబడబాకండి అని చెప్పి అబద్ధ ప్రవచనాలు చెప్పారు. ఇప్పుడు మన ఉపవాసం గురించి ఇంత క్లియర్ కట్గా చెబుతుంటే కొంతమంది ఏమంటారంటే అతను అబద్ధ బోధకులు, అతని మాట వినబాకండి అని ఇప్పుడు అడ్డపడతారు. చూసారా, అయ్యా నువ్వు ఖడ్గం చేత చచ్చిపోతారు అని నువ్వు చెప్పావు కదా, వీళ్ళేమో ఖడ్గం చేత అసలు చావరని వీళ్ళు అబద్ధం చెబుతున్నారు అని అంటూ ఏమంటున్నాడు చూడండి. నేననగా యెహోవా నాతో ఎట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి, అదిగో నా నామమును బట్టి అబద్ధమును ప్రకటించుతున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడను లేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రములను తమ హృదయములో పుట్టిన వంచనను ప్రకటన చేసిన. ఈనాడు చాలామంది తమ హృదయంలో పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు, దానికి యెహోవా వాక్కు, దేవుడు వాక్కు అని పేర్లు పెడుతున్నారు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు స్వనీతిని స్థాపించుకున్నారు. ఈరోజు మరి ఈనాడు చాలామంది స్వనీతిని స్థాపించుకుంటున్నారు. ఈనాడు ఉపవాసం ఉన్న సంగతి ఎవరికి తెలియపరచొద్దు. రహస్యం మందు చూసి నీ తండ్రికే మొరపెట్టు. దేని గురించి మొరపెట్టు? జ్ఞానం కావాలి నీకు. యాకోబు పత్రిక 5లో ఉండిద్ది, జ్ఞానం నీకు కావాలి. జ్ఞానం నీకు లోపించింది, అన్నం మానేసి ఉపవాసం ఉండు, చక్కగా తలంటి స్నానం చేయి, మొహం కడుక్కో, నీ గదిలోనికి వెళ్ళు. దేవుడికి ఏమని మొరపెట్టుకుంటా? జ్ఞానం దయచే తండ్రి. బంగారం కంటేను, వెండి కంటేను, వజ్ర వైదూర్యాల కంటేను, ఈ భూమిలో ఉన్న వాటన్నిటికంటేను ఏది గొప్పది? జ్ఞానం గొప్పది, వాక్యం గొప్పది. ఆ జ్ఞానం కావాలి తండ్రి అని అన్నం మానేసి ఉండరాదు. అది మాకు పనికిరాదు. మాకేం కావాలి? పొట్ట కావాలి, ఉద్యోగం కావాలి, 60-70 సంవత్సరాలు ఈ బ్రతుకులు అవన్నీ కావాలి. ఇదే స్వప్రయోజనంకై నువ్వు ఉపవాసం ఉంటున్నావా? బలైపోతావు. దేవుడి జ్ఞానం చొప్పున నువ్వు ఉపవాసం ఉంటున్నావా? బ్రతికిపోతావు. ఏ నిర్ణయం నువ్వు తీసుకో అని దేవుడే మనల్ని అందరినీ ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. మరి ఎవరు కూడా స్వప్రయోజనంకై ఉండకుండా దైవ చిత్తానుసారంగా మరి ఉండి, మరి ఉపవాసం ఉన్నప్పుడు ఏం అడగాలో తెలుసుకున్నాం. జ్ఞానాన్ని అడగాలి. అది ఇతరులు కూడా తెలియకుండా ఉండాలి. అది రహస్యం అన్నాడు. తెలియపరిస్తే అక్రమం అయిపోయింది. ఇవన్నీ కూడా మనం వాక్యాలు విన్నాం కాబట్టి మరి జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, తక్కువగా ఆలోచించకుండా దేవుడి వాక్యాన్ని ఎక్కువగా ఆలోచించుకుంటూ శ్రద్ధాభక్తులు కలిగి మనందరూ ఉందాం. ప్రార్థన చేసుకున్నాం.